హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కుముద్ని భవన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక లేడీస్ పీజీ హోమ్ లో దుర్బా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ రోజు తన బర్త్డే కావడంతో తను చాలా సంతోషంగా ఉంటుంది. కానీ తన రూమ్ మేట్ అయినటువంటి జాహ్నవి దుర్బా మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజే ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఉంటుంది. ఆ తర్వాత దుర్బా రూమ్ నుంచి కిందకి వస్తుంది. ఆ పీజీలో ఉండే అందరూ అమ్మాయిలు, అలాగే ఆ పీజీ ఓనర్ కూడా దుర్బా బర్త్డే అయినందువల్ల దుర్బా కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక్కొక్కరిగా దుర్బాకి ఫుడ్ ని తినిపిస్తారు. ఆ తర్వాత దుర్బా మళ్ళీ పైకి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడికి రివిక్ అనే అబ్బాయి వచ్చి దుర్బాను చూసి స్మైల్ చేస్తాడు. దుర్బా కూడా ఆ అబ్బాయిని చూసి స్మైల్ చేస్తుంది. రివిక్ మరియు దుర్బా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. నిజానికి రివిక్ ఆ పీజీ ఓనర్ అయినటువంటి కుముద్ని మనవడు. అందువల్లే అతను పైన ఉన్న రూమ్ లో ఉంటూ ఉంటాడు. రివిక్ మరియు దుర్బా ఒకరినొకరు చూసుకుని స్మైల్ చేస్తున్న టైంలోనే అక్కడికి జాహ్నవి వచ్చి దుర్బాకి నూడిల్స్ ని తినిపించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత దుర్బా కిందకి వచ్చి కుముద్దిని చూసి ఈ రోజు నేను రివిక్ తో పాటు బయటికి వెళ్లాలనుకుంటున్నాను అని పర్మిషన్ అడుగుతుంది. దానికి కుముద్దిని రివిక్ హెల్త్ ఇప్పుడు బాగోలేదు, అతని హెల్త్ బాగయ్యాక అప్పుడు ఇద్దరు బయటికి వెళ్ళండి అని చెప్తుంది. ఆ తర్వాత దుర్బా తన ఆఫీస్ కి బయలుదేరుతుంది. కానీ తను అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అందరూ దుర్బా దగ్గరికి వస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే దుర్బా చనిపోతుంది. వెంటనే పోలీసుల్ని అక్కడికి పిలిపిస్తారు. అందరికి దుర్బా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని అనుకుంటారు. కానీ తనకి పోస్ట్ మార్టం అయిన తర్వాత దుర్బాకి ఎవరో పాయిజన్ ఇచ్చి చంపేశారు అని తెలుస్తుంది. దానివల్లే తన హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయింది అని తెలుస్తుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న వ్యక్తి పేరు ఎస్ఐ ఘోష్. అతను చాలా భయస్థుడు. ఎస్ఐ ఘోష్ ఆ పీజీకి వెళ్లి అక్కడ ఉన్న అందరినీ చూసి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఈ పీజీ నుంచి ఎవరో బయటికి వెళ్లడానికి వీల్లేదు అని అంటాడు. ఆ తర్వాత దుర్బా బాడీని తన పేరెంట్స్ కి ఇచ్చేస్తారు. పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి దుర్బా చనిపోవడానికి ముందు ఎక్కడికి వెళ్లి ఏమీ తినలేదు, తిన్నదంతా పీజీలోనే తినింది అని తెలుస్తుంది. అందువల్ల ఎస్ఐ ఘోష్ వెంటనే పీజీకి వెళ్లి దుర్బా చనిపోవడానికి ముందు ఏం తినింది అని అడుగుతాడు. ఆ తర్వాత పోలీసులకి ఆ రోజు దుర్బా బర్త్డే అయినందువల్ల అందరూ తన కోసం స్పెషల్ డిష్ ని ప్రిపేర్ చేశారని, దుర్బా వాటన్నిటిని తినింది అని తెలుస్తుంది. అందువల్ల పోలీసులు దుర్బాని ఎవరు చంపి ఉంటారు అని కన్ఫ్యూజ్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో అనుశ్రీ అనే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి దుర్బా ఎక్కడ ఉంది అని అడుగుతుంది. నిజానికి అనుశ్రీ దుర్బా ఫ్రెండ్. దుర్బానే తనని తన పీజీ హోమ్ లో ఉండడానికి పిలిచి ఉంటుంది. ఎందుకంటే అనుశ్రీకి కొన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఉంది కాబట్టి తనని అక్కడికి పిలిచి ఉంటుంది. ఆ తర్వాత అనుశ్రీ అక్కడ జరిగింది తెలుసుకుని కూడా నా ఇంటర్వ్యూ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని అంటుంది. కానీ ఎస్ఐ ఘోష్ మాత్రం మర్డర్ జరిగినందువల్ల ఈ పీజీలో ఉండొద్దు అని అంటాడు. దాంతో అనుశ్రీ పోలీసుల్ని బాగా రిక్వెస్ట్ చేసి నాకు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి అప్పటి వరకు ఇక్కడ ఉండనివ్వండి, బయట హోటల్లో నాకు మనీ చాలా ఎక్కువ అవుతుంది, నా దగ్గర అంత మనీ లేదు అని అంటుంది. దాంతో ఎస్ఐ ఘోష్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. అప్పుడే అనుశ్రీ నేను మీకు మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ అయ్యి మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేయడం నా చిన్నప్పటి కోరిక అని చెప్తుంది. దానికి ఎస్ఐ ఘోష్ వద్దని చెప్తాడు. కానీ అనుశ్రీ బాగా రిక్వెస్ట్ చేసేసరికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అనుశ్రీ ఆ పీజీలోనే ఉంటుంది. తను కూడా తన్హాబీ రూమ్ లోనే ఉంటుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయేటప్పుడు అనుశ్రీ వెళ్లి రివిక్ రూమ్ ని చెక్ చేస్తుంది. అక్కడ కొన్ని రివిక్ రాసిన లెటర్స్ దొరుకుతాయి. వాటిని తీసుకుని రిటర్న్ వచ్చే టైంలో స్టెల్లా అనే అమ్మాయి రివిక్ దగ్గరికి వచ్చి అతన్ని లేపి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడాన్ని అనుశ్రీ చూస్తుంది. ఎస్ఐ ఘోష్ మరియు అతని టీం ఆ పీజీలో ఉన్న అందరు అమ్మాయిల్ని విచారించడం మొదలు పెడతారు. అప్పుడు పోలీసులకి జాహ్నవి మరియు దుర్బాకి ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉండేది అని తెలుస్తుంది. నిజానికి రివిక్ తో ముందుగా జాహ్నవి ఎఫ్ఐఆర్ లో ఉండి ఉంటుంది. కానీ కొంత సమయం తర్వాత ఇద్దరికి బ్రేకప్ అయి ఉంటుంది. ఆ తర్వాత దుర్బా రివిక్ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయి ఉంటుంది. ఒక అమ్మాయి పోలీసుల్ని చూసి దుర్బా చనిపోయే ముందు జాహ్నవికి మరియు దుర్బాకి మధ్య గొడవ జరిగింది, కానీ ఎందువల్ల గొడవ జరిగిందో మాత్రం నాకు కారణం తెలియదు అని చెప్తుంది. ఆ తర్వాత ఎస్ఐ ఘోష్ రివిక్ తో మాట్లాడాలి అని అనుకుంటాడు. కానీ రిక్ వాళ్ళ నానమ్మ మాత్రం రివిక్ హెల్త్ బాగోలేదు, అతనికి బైపోలార్ ఉంది,
అందువల్ల అతనికి బాగా పానిక్ అటాక్స్ వస్తున్నాయి. అందువల్ల మీరు రేపు మాట్లాడండి, ఎందుకంటే రేపు మా ఫ్యామిలీ డాక్టర్ ఇక్కడికి వస్తున్నాడు. రేపు ఆ డాక్టర్ సమక్షంలో మీరు రివిక్ తో మాట్లాడండి అని అంటుంది. దానికి ఎస్ఐ ఘోష్ కూడా ఒప్పుకుంటాడు. అనుశ్రీకి రివిక్ కి బైపోలర్ లేదని, అతను కేవలం నాటకం ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. దాని గురించి తను ఎస్ఐ ఘోష్ కి చెప్తుంది. ఆ రోజు రాత్రి అనుశ్రీ పడుకున్నప్పుడు జాన్హాబీకి ఎవరో కాల్ చేయడాన్ని వింటుంది. జాన్హాబీ ఆ వ్యక్తిని పీజీ వెనక్కి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత అనుశ్రీ లేచి జాన్హాబీనే ఫాలో అవుతూ ఉంటుంది. దానితో పాటు వెంటనే ఎస్ఐ ఘోష్ కి కాల్ చేసి జాన్హాబీ ఎవరినో కలవడానికి వెళ్తుంది అని చెప్తుంది. మీరు కూడా తొందరగా రండి అని అంటుంది. దాంతో ఎస్ఐ ఘోష్ కూడా తన టీంతో పాటు అక్కడికి వచ్చి ఒక అబ్బాయిని పట్టుకుంటాడు. అతని దగ్గర చాలా డ్రగ్స్ ఉంటాయి, కానీ అక్కడికి జాన్హాబీ రాకుండా పారిపోతుంది. ఆ తర్వాత ఎస్ఐ కొంచెం ముందుకు వెళ్లి వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక లేడీ శవం కనిపిస్తుంది. ఆ శవం దగ్గర ఒక పిస్టల్ కూడా ఉంటుంది. ఎస్ఐ ఘోష్కి ఆ అబ్బాయి ఆ లేడీని చంపాడని అనిపిస్తుంది. దాంతో ఆ అబ్బాయిని విచారిస్తాడు. కానీ ఆ అబ్బాయి నేను కేవలం జాన్హాబీకి డ్రగ్స్ ని ఇవ్వడానికి మాత్రమే వచ్చాను, నాకు ఏ మర్డర్తో కనెక్షన్ లేదు అని చెప్తాడు. కానీ ఆ ఎస్ఐ ఘోష్ ఆ అబ్బాయిని ఇంకా చాలా ప్రశ్నిస్తాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం తను చెప్పిందే మార్చకుండా ఒకే మాటనే చెప్తూ ఉంటాడు. అందువల్ల జాన్హాబీని కూడా అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత జాన్హాబీ నేను చేసిన క్రైమ్ ఏమిటి అంటే నేను డ్రగ్స్ తీసుకోవడం, అంతేకాని నాకు ఏ మర్డర్తో ఎటువంటి సంబంధం లేదు అని పోలీసులకి చెప్తుంది. అలాగే ఎస్ఐ ఘోష్ దగ్గర కూడా జాన్హాబీకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం ఉండదు. అందువల్ల తనకి జాన్హాబీని రిలీజ్ చేయమని ప్రెజర్ చేయడం వల్ల ఏ ఆప్షన్ లేక జాన్హాబీని వదిలేస్తాడు. మరోపక్క ఎస్ఐ ఘోష్ కి సీనియర్ ఆఫీసర్ కాల్ చేసి కేసుని తొందరగా సాల్వ్ చెయ్యి అని తిడతాడు. అదే సమయంలో పీజీ హోమ్ లో రివిక్ పరిస్థితి పాడవుతుంది. ఎందుకంటే దుర్బా చనిపోయిన తర్వాత అతను చాలా షాక్ లోకి వెళ్తాడు. అతనికి చాలా పానిక్ అటాక్స్ రావడం వల్ల డాక్టర్ ని పిలిపిస్తారు. డాక్టర్ అక్కడికి వచ్చి రివిక్ ని కూల్ గా ఉండేలాగా చేస్తాడు. అప్పుడే అక్కడికి ఎస్ఐ ఘోష్ కూడా వస్తాడు. ఎస్ఐ ఘోష్ రిక్ ని చూసి తనతో మాట్లాడాలి అనుకుంటాడు. డాక్టర్ కూడా అక్కడే ఉండడం వల్ల ఎస్ఐ ఘోష్ రిక్ ని ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. నీకు దుర్బాకి మధ్య గొడవ ఎందుకు జరిగింది అని ఎస్ఐ ఘోష్ అడుగుతాడు. దానికి రిక్, నేను జాన్హాబీ ఫోటోని లైక్ చేశాను, దానివల్ల దుర్బాకి నా మీద కోపం వచ్చింది. ఆ తర్వాత దుర్బాకి సారీ చెప్పాను, దాంతో తను నన్ను క్షమించేసింది అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు దుర్బా రివిక్ తో మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా రివిక్ వాళ్ళ నానమ్మ చూసేస్తుంది. తన మనవడికి దుర్బాకి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని రివిక్ నానమ్మకి తెలిసిపోతుంది. అందువల్ల తను ఆ ఇద్దరితో మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్తారు. ఆ మాటలు విని కుముద్దిని కూడా వాళ్ళ రిలేషన్ ని వ్యతిరేకించదు. రివిక్ కి ఎంత బాగోలేకపోయినా కూడా దుర్బా తనని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం కుముద్దినికి బాగా నచ్చుతుంది. దానికి చాలా సంతోషపడిన కుముద్దిని కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ జరిగింది మొత్తం రిక్ ఎస్ఐకి చెప్తాడు. అది మొత్తం విన్న తర్వాత ఎస్ఐ ఘోష్ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు మర్డర్ ఎవరు చేసి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు నిన్న రాత్రి మర్డర్ అయినటువంటి లేడీ ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ లేడీ మనవరాలు ఉంటుంది. ఆ తర్వాత ఆ ఇంటిని వెతుకుతారు. అప్పుడే వాళ్ళకి ఆ ఇంట్లో అన్ని ఖరీదైన వస్తువుల్ని చూస్తారు. అప్పుడు ఆమె మీదనే పోలీసులకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఆమె టీతో పాటు డ్రగ్స్ ను కూడా అమ్ముతుంది అని పోలీసులకి తెలుస్తుంది. దాని వల్లనే ఆమెకి చాలా మనీ వచ్చాయి అని తెలుస్తుంది. అలాగే పోలీసులకి ఆ ఇంట్లో చాలా కాస్ట్లీ గోల్డ్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. వాళ్ళకి ఆ ఇయర్ రింగ్స్ బిల్లు కూడా దొరుకుతుంది. అప్పుడు ఎస్ఐ ఘోష్ ఆ ఇయర్ రింగ్స్ ఎవరు కొన్నారో వెళ్లి జ్యువెలరీ షాప్ లో అడగండి అని అంటాడు. వెంటనే తన టీం జ్యువెలరీ షాప్ కు వెళ్తుంది. ఆ బిల్లులో కేవలం సా అనే నేమ్ మాత్రమే ఉంటుంది. ఆ నేమ్ చనిపోయే టీఎంఏ మహిళది కాదు. అందువల్ల ఎస్ఐ ఘోష్ టీం జ్యువెలరీ షాప్ కు వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. మరోపక్క అనుశ్రీ ఆ లేడీ మర్డర్ జరిగిన స్పాట్ కి వెళ్లి అక్కడ మొత్తం వెతుకుతుంది. అప్పుడే అనుశ్రీకి ఇయర్ ఫోన్స్ లోని ఒక ఇయర్ బడ్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని అనుశ్రీ ఎస్ఐ ఘోష్ దగ్గరికి వస్తుంది. అనుశ్రీ ఎస్ఐ ఘోష్ ని చూసి ఈ ఇయర్ బడ్ ఖచ్చితంగా కిల్లర్దే అయి ఉంటుంది అని అంటుంది. అది చూసిన ఎస్ఐ ఘోష్ కి ఒక ఇయర్ ఫోన్ ద్వారా కిల్లర్ ని ఎలా కనుక్కోవాలి అని అస్సలు అర్థం కాదు. మరోపక్క పీజీ హోమ్ కి మళ్ళీ డాక్టర్ వచ్చి రివిక్ ని చూసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, నువ్వు అబ్జర్వేషన్ లో ఉంటే తొందరగా నీకు నయం అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత అదే విషయం ఎస్ఐ ఘోష్ కి కూడా తెలుస్తుంది. అతను డాక్టర్ ని కలిసి అసలు రివిక్ కి ఎటువంటి జబ్బు వచ్చింది అని అంటాడు. దానికి డాక్టర్ ఎస్ఐ ని చూసి రివిక్ వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆమె చాలా డ్రగ్స్ తీసుకునేది,
దానివల్ల రిక్ కి పానిక్ అటాక్స్ వస్తాయి అని డాక్టర్ గోస్ కి చెప్తాడు. ఆ మాటలు విన్న గోస్, ఒకవేళ మీరు రిక్ ని తీసుకుని వెళ్ళాలి అంటే ఒకసారి పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ హాస్పిటల్ గురించి డీటెయిల్స్ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది అని అంటాడు. దానికి డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎస్ఐ గోస్ కి ఆ చనిపోయిన టీఎంఏ మహిళ ఇంట్లో దొరికిన ఇయర్ రింగ్స్ ని ఆ పీజీలో ఉన్న ఒక అమ్మాయి కొనింది అని తెలుస్తుంది. ఆమె పేరు మోనాలిసా. ఆ తర్వాత పోలీసులు వెంటనే మోనాలిసాని అరెస్ట్ చేసి తనని స్టేషన్ కి తీసుకుని వెళ్లి విచారిస్తారు. అప్పుడు మోనాలిసా, నేను ఒక కాల్ గర్ల్ని, ఈ విషయం గురించి ఆ లేడీకి తెలిసిపోయింది, ఆమె కూడా మా ఊరి నుంచే ఇక్కడికి వచ్చింది, అందువల్ల నన్ను ఈ విషయం ఇంట్లో చెప్తాను అని మనీ ఇవ్వమని చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేసింది, అందువల్లనే నేను ఈ ఇయర్ రింగ్స్ ని ఆమెకి ఇచ్చాను, అంతేకాని నేను ఎవరిని చంపలేదు అని చెప్తుంది. మరో పక్క స్టెల్లా ఎవరితోనో కాల్లో మాట్లాడడం అనుశ్రీ చూస్తుంది. స్టెల్లా ఆ ఫోన్ లో మాట్లాడుతూ పోలీసులకి అంతా తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటుంది. అను ఇది మొత్తం విని స్టెల్లా దగ్గరికి వెళ్లి, నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అనుశ్రీకి రివిక్ అరుస్తున్న శబ్దం వినిపించి పరిగెత్తుకుంటూ తన రూమ్ కి వెళ్తుంది. రివిక్ దుర్బాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనుశ్రీ కిందకి తిరిగి వస్తుంది, కానీ అక్కడ స్టెల్లా ఉండదు. అనుశ్రీ వెంటనే ఎస్ఐ గోస్ కి కాల్ చేసి స్టెల్లా నెంబర్ ని వెంటనే ట్రేస్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు స్టెల్లా నెంబర్ ని ట్రేస్ అయితే చేస్తారు, కానీ వాళ్ళు ఆ లొకేషన్ కి వెళ్ళగానే స్టెల్లా డెడ్ బాడీ అక్కడ దొరుకుతుంది. ఎవరో స్టెల్లాని కూడా చంపేసి ఉంటారు. రిక్ కి స్టెల్లా చనిపోయిన విషయం తెలిసి ఇంకా బాధపడతాడు. అందువల్ల రిక్ నానమ్మ రిక్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే మంచిది అని ఆలోచిస్తుంది. కనీసం అక్కడైనా రిక్ ప్రశాంతంగా ఉంటాడు అనుకుని వెంటనే డాక్టర్ కాల్ చేసి రిక్ ని తీసుకుని వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ కూడా ముందుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన హాస్పిటల్ కి సంబంధించిన అడ్రస్ ని సబ్మిట్ చేసి వెళుతూ ఉన్నప్పుడు ఎవరో డాక్టర్ కి కాల్ చేస్తారు. మరో పక్క అనుశ్రీకి క్రైమ్ స్పాట్ లో దొరికిన ఆ ఇయర్ ఫోన్ కూడా అక్కడే ఉంటుంది. ఆ ఇయర్ ఫోన్ డాక్టర్ మొబైల్ కి కనెక్ట్ అవుతుంది. దానివల్ల అతను కాల్లో ఏం మాట్లాడుతున్నాడో అది పోలీసులకి వినిపిస్తుంది. కానీ వాళ్ళకి ఆ ఇయర్ ఫోన్ నుంచి మాటలు ఎలా వినిపిస్తున్నాయి అని అసలు అర్థం కాదు. అప్పుడే అనుశ్రీ అక్కడికి వస్తుంది. ఆ తర్వాత తనకి ఇయర్ ఫోన్ నుంచి శబ్దం వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ ఇయర్ ఫోన్ ఏదో ఒక మొబైల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఇయర్ ఫోన్ ఇంతకు ముందే ఆ మొబైల్ కి పెయిర్ అయి ఉంటుంది. దానివల్లే అది కనెక్ట్ అయ్యిందని తెలుసుకుని అనుశ్రీ వెంటనే ఎస్ఐ గోస్ కి ఆ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయమని చెప్తుంది. వెంటనే ఫుటేజ్ ని చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఇయర్ ఫోన్ డాక్టర్ మొబైల్ తో కనెక్ట్ అయిందని అర్థం అవుతుంది. అంటే ఆ టీఎంఏ మహిళని చంపిన కిల్లర్ ఆ డాక్టరే అని అనుకుంటారు. దాంతో అనుశ్రీ వెంటనే డాక్టర్ మొబైల్ ని ట్రేస్ చేయమని చెప్తుంది. అప్పుడే వాళ్ళకి రిక్ మరియు రిక్ నానమ్మతో పాటు డాక్టర్ హాస్పిటల్ కి వెళుతున్నాడు అని తెలుస్తుంది. దాంతో అనుశ్రీ ఆ ఎస్ఐ గోస్లు కూడా వాళ్ళనే వెంబడిస్తారు. ఆ తర్వాత డాక్టర్ రిక్ ని తీసుకుని ఒక టెంపుల్ లోకి వెళ్లడం వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా ఆ టెంపుల్ లోపలికి వెళ్తారు. అక్కడ రిక్ ఉండడు, కానీ రిక్ నానమ్మ ఉంటుంది. ఆమెకి కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాడు ఆ డాక్టర్. పోలీసులు తన వెనక వస్తూ ఉండడం చూసి డాక్టర్ అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఆ డాక్టర్ తో పాటు ఉండే రిక్ కూడా ఉంటాడు. అనుశ్రీ వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటుంది. మరో పక్క పోలీసులు కూడా తనని వెంబడిస్తూ ఫైనల్ గా డాక్టర్ ని పట్టుకుంటారు. ఆ తర్వాత పోలీసులు డాక్టర్ ని విచారించడం మొదలు పెడతారు. అప్పుడు డాక్టర్, రిక్ వాళ్ళ అమ్మ నాన్నలది లవ్ మ్యారేజ్. రిక్ వాళ్ళ అమ్మ చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన గారాల కూతురు. పెళ్లైన తర్వాత రిక్ పేరెంట్స్ ఇద్దరి మధ్య బాగా గొడవలు జరగడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళిద్దరూ చాలా ఎక్కువగా డ్రగ్స్ తీసుకునేవారు. ఒకరోజు గొడవ పడ్డాక రిక్ వాళ్ళ నాన్న బయటికి వెళ్ళగా అతనికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత డ్రగ్స్ ఓవర్ డోస్ అవడం వల్ల రిక్ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ 100 కోట్ల ప్రాపర్టీకి వారసుడు రిక్ అయ్యాడు. ఆ తర్వాత నేను రిక్ ని వాళ్ళ నానమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. రిక్ పరిస్థితి బాగోలేదు అని చెప్పాను. అందువల్లే తను రిక్ ని బాగా చూసుకోవడం స్టార్ట్ చేసింది. కానీ నిజానికి రిక్ బాగానే ఉన్నాడు. నా మెడిసిన్ వల్లనే రిక్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. రిక్ కి 25 సంవత్సరాలు వచ్చే వరకు తనని నేను మెంటల్లీ అన్స్టేబుల్ చెయ్యాలి అనుకున్నాను. అలాగే రిక్ ని పూర్తిగా నా కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు రిక్ కి 25 ఇయర్స్ రాబోతున్నాయి. అందువల్లే నేను రిక్ ని తీసుకుని ఔరంగాబాద్ కి వెళ్ళాలి అనుకున్నాను. రిక్ ప్రాపర్టీ మొత్తాన్ని నా పేరు మీదకి రాయించుకోవాలి అనుకున్నాను అని అంటాడు డాక్టర్. ఆ తర్వాత డాక్టర్ మళ్ళీ ఎస్ఐని చూసి, స్టెల్లాని నేనే పీజీకి పంపించాను. రిక్ ని అబ్జర్వ్ చేయడానికి నేనిచ్చిన మెడిసిన్స్ అన్ని స్టెల్లా
రిక్ కి ఇస్తూ ఉండేది. దాని వల్లనే రిక్ పరిస్థితి ఇంకా పాడైపోయింది. కానీ దుర్బా చనిపోయినందుకు స్టెల్లా బాగా భయపడిపోయింది. తన గురించి కూడా పోలీసులకి తెలిసిపోతుంది అని తనకి అలా అనిపించింది. అనుశ్రీ స్టెల్లా మాటలు విన్న తర్వాత స్టెల్లా బాగా భయపడిపోయి నన్ను కలిసి పోలీసులకి నిజమంతా చెప్పేస్తాను అని చెప్పింది. ఆ మాటలకు భయపడిపోయిన నేను స్టెల్లాని చంపేశాను. అలాగే దుర్బా చనిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఒక రోజు నేను స్టెల్లాని కలవడానికి ఆ పీజీకి వెళ్ళాను. అప్పుడే అక్కడికి టీ అమ్మే ఆ మహిళ వచ్చి నేను స్టెల్లాని కిడ్నాప్ చేస్తున్నాను అనుకుని గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఆమెను సైలెంట్ గా ఉండమని చెప్పే టైంలో నేను ఆమెను కూడా చంపేశాను అని అంటాడు డాక్టర్. ఇదంతా విన్న తర్వాత ఎస్ఐ ఘోష్ చాలా షాక్ అవుతాడు. వెంటనే ఆ డాక్టర్ ని చూసి మరి నువ్వు దుర్బాని ఎందుకు చంపావు అని అడుగుతాడు. దానికి డాక్టర్ నేను దుర్బాని చంపలేదు, నేను 2 మర్డర్స్ చేశాను, వాటి గురించి అంతా చెప్పి ఒప్పుకున్నాను కూడా, కానీ దుర్బాని నేనైతే చంపలేదు అని చెప్తాడు. అది విన్న తర్వాత ఎస్ఐ ఘోష్ దుర్బాని ఎవరు చంపి ఉంటారో అని ఆలోచిస్తూ రిలాక్స్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అనుశ్రీ వచ్చి రిలాక్స్ అవుతున్న ఘోష్ ని చూసి తనని తిడుతుంది. ఎందుకంటే తను దుర్బా కిల్లర్ గురించి కనుక్కోవాలి అనుకుని ఉంటుంది. ఆ రోజు రాత్రి అనుశ్రీ రిక్ దగ్గరికి వెళ్లి నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు బాగా హ్యాండ్సమ్ గా ఉంటావు, నేను నిన్ను ఇష్టపడడం మొదలు పెట్టాను అని చెప్తుంది. కానీ రిక్ నేను మళ్ళీ తిరిగి ఎవరిని ప్రేమించలేను, ఎందుకంటే నేను ఇంతవరకు ప్రేమించిన వాళ్ళందరినీ నేను కోల్పోయాను. ముందుగా నేను రాయాని కోల్పోయాను, ఆ తర్వాత దర్బాన్ని కోల్పోయాను. రాయా అనే పేరు వినగానే అనుశ్రీ షాక్ అవుతుంది. ఎందుకంటే రాయా అనే పేరు అస్సలు ఇప్పటి వరకు విని ఉండదు. ఆ తర్వాత అను హాస్టల్లో ఉన్న ఒక అమ్మాయిని కలిసి రాయా గురించి అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి రాయా 2 ఇయర్స్ ముందు ఇక్కడ ఇదే హాస్టల్లో ఉండేది. అప్పుడు రిక్ మరియు రాయా ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమ గురించి కుముద్దినికి కూడా చెప్పారు. కుముద్దిని కూడా వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేసింది. కానీ రాయాకి రొయ్యలంటే ఎలర్జీ ఉంది. ఒక రోజు పొరపాటున రొయ్యి తినింది, దానివల్ల తనకి ఎలర్జీ అటాక్ అయ్యి చనిపోయింది అని చెప్తుంది. ఇదంతా విని అనుశ్రీ ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే రాయా రిక్ తో ప్రేమలో పడింది, దుర్బా కూడా రిక్ తో ప్రేమలో పడింది. కానీ ఇద్దరు కూడా ఏదో ఒక ఫుడ్ తినడమే వాళ్ళ చావుకి కారణం అయ్యింది. ఆ తర్వాత అనుశ్రీ ఎస్ఐ ఘోష్ ని తీసుకుని రాయా ఇంటి దగ్గరికి వెళ్తుంది. వెంటనే వాళ్ళ ఇంట్లోని వాళ్ళని విచారించిన తర్వాత రాయాకి రొయ్య అంటే ఎలర్జీ ఉందని తెలుస్తుంది. అందువల్లనే తను పొరపాటుగా కూడా రొయ్య తినేది కాదు. వాళ్ళ ఇంట్లోని వాళ్ళు కూడా రాయా రొయ్య తినింది అని తెలిసి షాక్ అయి ఉంటారు. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి కూడా రొయ్య అంటే ఇష్టం ఉండేది కాదు, రొయ్యలంటే ద్వేషిస్తూ ఉండేది. ఆ తర్వాత రాయా ఇంట్లోని వాళ్ళ ద్వారా అనుశ్రీకి ఆఫ్టర్నూన్ ఫుడ్ బయట నుంచి తెప్పించుకుని తినేది రాయా అని తెలుస్తుంది. ఆ తర్వాత అనుశ్రీ ఆ మెస్ గురించి తెలుసుకుంటుంది. కానీ ఆ మెస్ ను నడిపే వ్యక్తి కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు అని తెలుస్తుంది. కానీ ఎస్ఐ ఘోష్ కి రొయ్య అయితే చాలా స్మెల్ వస్తుంది. మరి తను రొయ్యను తింటుంది అని రాయాకి తెలియకుండా ఎలా తినింది అని డౌట్ వస్తుంది. అప్పుడే అనుశ్రీ రొయ్యల్ని పాలల్లో నానబెట్టి వండితే రొయ్య స్మెల్ పోతుంది, అందువల్లనే రాయాకి తను రొయ్యను తింటుంది అనే విషయం తెలిసి ఉండకపోవచ్చు అని అంటుంది. ఆ తర్వాత అనుశ్రీ ఎస్ఐ ఘోష్ కలిసి ఆ మెస్ అడ్రస్ కి వెళతారు. అక్కడ ఒక ముస్లామే ఉంటుంది. ఆ ముస్లామే నా కొడుకు చాలా రోజుల నుంచి కనిపించడం లేదు, అతనే మెస్ లో పనిని చూసుకునేవాడు, అతనికి ఒక కూతురు ఉంది, ఆమె వేరే ఇళ్లకి వెళ్లి పని చేస్తుంది అని చెప్తుంది. అప్పుడే అక్కడికి తన కూతురు వస్తుంది. ఎవరో కాదు, చిత్ర. ఈ చిత్రానే కుముద్దిని భవనంలో కూడా పనిచేసే మహిళ. అప్పుడు చిత్ర నా అన్న చాలా రోజుల నుంచి కనిపించకుండా పోయాడు, అతను బతికి ఉన్నాడా లేదా అనేది నాకు కూడా తెలియదు అని చెప్తుంది. అప్పుడు ఎస్ఐ ఘోష్ కి ఏ పాయిజన్ వల్ల అయితే దుర్బా చనిపోయిందో ఆ పాయిజన్ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత అనుశ్రీ ఆ పాయిజన్ పేరు చూడగానే చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పాయిజన్ ని ఒక పూల చెట్ల ద్వారా తయారు చేస్తారు. ఆ పూలు కుముద్దిని భవనంలో కూడా ఉన్నాయి. ఇవంతా చూసిన తర్వాత అనుశ్రీకి కిల్లర్ ఎవరో అని ఒక అంచనా వేసుకుంటుంది. ఆ తర్వాత అనుశ్రీ ఎస్ఐ ఘోష్ ని మరియు అతని టీం ని పీజీ దగ్గరకి తీసుకుని వెళ్లి మీరు బయట వెయిట్ చేయండి, నేను మీకు కాల్ చేసిన వెంటనే లోపలికి రండి అని చెప్తుంది. ఆ తర్వాత అనుశ్రీ లోపలికి వెళ్లి కుముద్దిని కలిసి తనతో మాట్లాడుతూ ఆ పాయిజన్ గురించి పోలీసులకు తెలిసిపోయింది, దాని వల్లనే దుర్బా చనిపోయిందని తెలిసింది. ఏ పూలతో అయితే ఆ పాయిజన్ ని తయారు చేస్తారో అవి కుముద్దిని భవనంలో కూడా ఉన్నాయి అని చెప్తుంది.
ఇదంతా విని కుముద్ని చాలా షాక్ అవుతుంది. ఇప్పుడు పోలీసులు చాలా త్వరలోనే కిల్లర్ ని పట్టుకోబోతున్నారు అని చెప్తుంది. అది విని కుముద్ని టెన్షన్ పడుతుంది. కొంచెం సేపటి తర్వాత అనుశ్రీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత కుముద్ని అనుశ్రీ కోసం ఒక డిష్ ని ప్రిపేర్ చేసి దాన్ని తీసుకువచ్చి అనుశ్రీని చూసి, ఈ రోజు నా చేతులతో నీకు తినిపిస్తాను అని చెప్పి తను ప్రిపేర్ చేసిన ఫుడ్ ని కుముద్ని అనుశ్రీకి తినిపించి ఆ తర్వాత కుముద్ని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంచెం సేపటి తర్వాత రిక్ కింద పడిన శబ్దం వస్తుంది. ఆ తర్వాత కుముద్ని ఇంకా పీజీలో ఉండే అమ్మాయిలందరూ ఆ శబ్దాన్ని విని పరిగెత్తుకుంటూ వస్తారు. రిక్ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే అక్కడికి అనుశ్రీ వచ్చి, రిక్ నాతో పాటు మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ ని తిన్నాడు, అది తిన్న తర్వాత ఇలా స్పృహ కోల్పోయాడు అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ రిక్ ని లేపడానికి ట్రై చేస్తారు, కానీ తన స్పృహలోకి రాడు. తను చేసిన స్పెషల్ ఫుడ్ రిక్ తిన్నాడని తెలిసాక కుముద్ని చాలా భయపడుతుంది. ఆ తర్వాత తొందరగా కిందకి వెళ్ళి ఆ విషయానికి విరుగుడిని తీసుకుని వచ్చే సమయంలో అనుశ్రీ వచ్చి తనని ఆపుతుంది. ఆ తర్వాత కుముద్ని అనుశ్రీని చూసి, నేను రిక్ దగ్గరికి తొందరగా వెళ్ళాలి అని అంటుంది. అనుశ్రీ కుముద్ని చూసి, ఎందుకంత తొందరగా వెళ్ళాలి, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడుగుతుంది. దానికి కుముద్ని, రిక్ విషం తిన్నాడు, అందువల్ల తనకి ఈ విరుగుడిని ఇవ్వాలి, లేదంటే తను కూడా చనిపోతాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న తర్వాత అనుశ్రీ, ఆ డిష్ లో పాయిజన్ ఉందని నీకెలా తెలుసు అని అంటుంది. దానికి కుముద్ని, నేనే ఆ ఫుడ్ లో విషాన్ని కలిపి నిన్ను చంపాలి అనుకున్నాను, ఎందుకంటే నా గురించి నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయి అని అంటుంది. ఆ తర్వాత అనుశ్రీ వెంటనే ఎస్ఐ ఘోష్ ని మరియు తన టీం ని పీజీలోకి రమ్మని చెప్పి పిలుస్తుంది. ఆ తర్వాత ఎస్ఐ ఘోష్ కుముద్ని విచారించడం మొదలు పెడతాడు. అప్పుడే అనుశ్రీ కుముద్ని చూసి, రిక్ బాగానే ఉన్నాడు, నేను కేవలం తనకి స్పృహ కోల్పోయేలాగా ఇంజెక్షన్ ని ఇచ్చాను అని అంటుంది. అలాగే అనుశ్రీ కుముద్ని పెట్టిన స్పెషల్ డిష్ ని తినడానికంటే ముందే ఆ విషయానికి ముందుగానే ఒక యాంటీ డోస్ ని బాడీలోకి ఎక్కించుకుని ఉంటుంది. అందుకే ఆ ఫుడ్ ని తిన్నా కూడా అనుశ్రీకి ఏమీ అయ్యి ఉండదు. తర్వాత అనుశ్రీ కుముద్ని చూసి, నువ్వు దుర్బాని రాయాని ఎందుకు చంపావు అని అడుగుతుంది. దానికి కుముద్ని, ఒకవేళ నేను వాళ్ళని చంపి ఉండకపోతే వాళ్లే నా మనవడు రిక్ ని చంపి ఉండేవాళ్ళు. నేను యంగ్గా ఉన్నప్పుడే నా హస్బెండ్ ఎవరినో ప్రేమించాడు, కానీ ఆమె నా హస్బెండ్ని మోసం చేసింది. ఆ తర్వాత నా భర్త చనిపోయాడు. ఆ తర్వాత నా కొడుకు కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవల మధ్యలోనే నా కొడుకు యాక్సిడెంట్ కారణంగా చనిపోయాడు. అందువల్ల నేను నా మనవన్నైనా కోల్పోకూడదు అని డిసైడ్ అయ్యి రిక్ని ఎవరైనా ప్రేమిస్తే ఆ అమ్మాయిని చంపేయడమే కరెక్ట్ అనుకున్నాను. ముందుగా రిక్ రాయాని ప్రేమించాడు. అప్పుడు నేను ఇక్కడ పనిచేసే చిత్ర మద్దతుతో రాయాని చంపేశాను. ఆ తర్వాత రిక్ దుర్బాని ప్రేమిస్తున్నాడు అని తెలిసాక నేను దుర్బాని కూడా చంపేశాను. మా నాన్న ఒక పెద్ద ఆయుర్వేదం డాక్టర్, దానివల్లనే నాకు ఆయుర్వేదంలో మంచి నాలెడ్జ్ ఉంది. దాన్ని యూస్ చేసే నేను ఆ ఇద్దరు అమ్మాయిల్ని చంపేశాను అని చెప్తుంది. కుముద్ని ఇద్దరు అమాయకుల్ని చంపినందుకు తన మీద చాలా కోప్పడుతుంది అనుశ్రీ. ట్విస్ట్ ఏమిటి అంటే అనుశ్రీ దుర్బా ఫ్రెండ్ కాదు, దుర్బా చెల్లి. దుర్బా చనిపోయింది అని తెలిసాక తన దుర్బాని ఖచ్చితంగా ఎవరో మర్డర్ చేశారు అని నమ్ముతుంది. అందువల్లనే దుర్బాని చంపింది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఫైనల్ గా దుర్బాని చంపింది ఎవరో ఫైనల్ గా అనుశ్రీ కనిపెడుతుంది. మరో పక్క ఎస్ఐ ఘోష్ తన ఫస్ట్ కేసుని సాల్వ్ చేశాడు కాబట్టి తనకి ప్రమోషన్ కూడా దొరుకుతుంది. ఇక్కడతో ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ హాయ్ చోయిలో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.